ఈవినింగ్ అవ్వగానే స్నాక్ తినాలనిపిస్తుంది. మరి ఈవినింగ్ స్నాక్స్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది పకోడీ, అలాగే మిరపకాయ బజ్జీ, ఇంకా ఇలా చల్లపునుగులు ఉంటాయి గదా! మరి అరటికాయ బజ్జీని కూడా చాలామంది ఈవినింగ్ స్నాక్‌గా తినొచ్చు. ఇది చాలా సింపుల్‌గా, టేస్టీగా మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరటికాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు ముందు నేనైతే ఇక్కడ పిండైతే కలుపుకుంటున్నాను. నేనిక్కడ శనగపిండి తీసుకున్నాను. ఒక పావు కేజీ వరకు శనగపిండి తీసుకున్నాను. అలాగే ఇందులో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేశాను. అలాగే ఒక స్పూన్ అయితే కారం వేశాను. కొంచెం అంతా తినే సోడా వేసుకుని ఈ విధంగా బిస్కర్‌తో బాగా కలుపుకోవాలి. ఇందులో వాము కూడా వేసుకోవచ్చు. అరటికాయ బజ్జీలో వాము వేసుకోవడం వల్ల చాలా బావుంటుంది. మిరపకాయ బజ్జీల్లో కూడా మనం మిరపకాయలునే పెట్టుకుంటాం కాబట్టి ఇందులో అయితే డైరెక్ట్‌గా ఈ పిండిలోనే వామైతే కలుపుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి వేయడం లేదు. అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఇది మనకి మరీ పలుచగా అయిపోకూడదు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలండి. ఏ విధంగా పిండి అనేది కలుపుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా మనం వేసినప్పుడు పిండి జారినప్పుడు ఇది ఇలా రిబ్బన్‌లాగా మడతలు మడతలుగా రావాలి. అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్‌గా కుదిరినట్లు. ఇక్కడ చూడండి నేనైతే వాటర్ అయితే తీసుకున్నాను ఒక గిన్నెలోకి. అందులో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత అరటికాయలనైతే ఈ విధంగా పైన తొక్కనేది తీసేసుకున్న తర్వాత మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో అయితే అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే చక్కగానే ఇవి నిమిషాల్లో ఉడికిపోతాయి కాబట్టి కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. అలా అని పలచగా ఉన్నా కూడా పర్వాలేదు. నేనైతే కొంచెం మందంగానే కట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. నేనైతే అరటికాయని ఇలా క్రాస్‌గా కట్ చేస్తున్నానండి. అప్పుడే మనకి ఇది ముక్క అనేది కొంచెం పెద్దగా వస్తుంది. నేను తీసుకున్న కాయలు చిన్న కాయలు కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా కట్ చేశాను. లేదంటే మరీ చిన్నగా వస్తాయండి రౌండ్‌గా కట్ చేసుకున్నట్లయితే. మీకు ఒకవేళ దీనిని పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలా అయినా సరే అరటికాయ బజ్జీకి బావుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్క చూడండి ఒకసారి ఇలా ఉంది కదా! నేనైతే ఉప్పు కలిపిన నీటిలో ఇవి వేసేసాను. ఈ విధంగా వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు పడుతుంది. అలాగే ముక్క అనేది నల్లబడకుండా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. చూడండి ఒకసారి పిండి చూపిస్తున్నాను మీకు. వేలు ముంచినప్పుడు పిండి మనకి వేలంతా కూడా కంప్లీట్‌గా అవ్వాలి. ఇలా అయినప్పుడే పిండి మనకి పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు. చూసారు కదా! ఇప్పుడు మనకి ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ మరీ వేడైపోనివ్వకూడదండి. బాగా మసిలిపోనివ్వకూడదు. కొంచెం వేడైతే చాలు. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసి పిండిలో ముంచుకుంటూ ఇందులో వేసుకోవడమే. చూసారా? ఈ విధంగా అయితే నేను పిండిని అరటికాయ ముక్కకి అటు ఇటు కూడా దీనిని బాగా అంటుకునేలాగా అయితే చేసి వేస్తున్నాను చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే అరటికాయ అయితే మనం బజ్జీలు వేసుకోవాలి. అరటికాయ బజ్జీలు చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనకి సింపుల్గా కూడా తయారవుతాయి. ఈ విధంగా వేసిన వెంటనే అది పైకి తేలితే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా తయారైనట్లు, అంటే కాగినట్లు, అలాగే పిండి కూడా మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. చూసారు కదా! ఈ విధంగా అయితే బజ్జీలని వేసుకోవాలి. అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా కూడా వేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. వీటిలో కాస్త ఉల్లిపాయ, అలాగే ఉప్పు, కారం వేసుకుని కొంచెం పల్లీలతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోతుందండి. ఆ పైన కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా! స్వర్గం కనిపిస్తుందండి. అంత బావుంటాయి అరటికాయ బజ్జీలు. చాలామంది బజ్జీలంటే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుందనేసి అనుకుంటారు. కానీ అరటికాయ బజ్జీ అంత ఏముండదండి. మిర్చి బజ్జీ తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది కానీ అరటికాయ బజ్జీ వల్ల అంత ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. మీరు ఇందులో కొంచెం వాము కానీ లేదా జీలకర్ర పౌడర్ కానీ పిండిలో కలుపుకున్నట్లయితే గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు. ఎన్ని తిన్నా కూడా ఇబ్బంది ఉండదు. చూసారు కదా! ఈ విధంగా అరటికాయ ముక్కలనైతే కట్ చేసుకుని ఇలా అయితే నేను బజ్జీలుగా వేశాను. చక్కగా వస్తున్నాయి చూడండి. ఎంత చక్కగా పొంగి చక్కగా అయితే మంచి రంగు అయితే వస్తున్నాయి. చూసారా? చాలా సింపుల్‌గా ఈ విధంగా అరటికాయ ఉంటే చాలండి. చక్కగా అప్పటికప్పుడైతే బజ్జీలు తయారు చేసేసుకోవచ్చు. ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి.
ఈ రంగు వస్తే చాలండి, మరీ తెల్లగా ఉన్నా కూడా ఉడకవు కాబట్టి ఇలా అయితే రంగు రానివ్వాలి, బాగుంటాయి. బండ్ల మీద వేసే బజ్జీలైతే వాళ్ళు పెద్ద దాంతో ఎక్కువగా వేస్తారు కాబట్టి అది ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగా కలర్ వచ్చినా కూడా చక్కగా ఉడికిపోతాయి. మనం అయితే తక్కువ ఆయిల్లో వేస్తాం కాబట్టి ఈ విధంగా కొంచెం కలర్ రానిచ్చినట్లయితేనే బాగుంటాయి. చూసారు కదా, మన అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకుని ఇందులో ఉల్లిపాయలు అయితే స్టఫ్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా నేను చూపిస్తున్న మాదిరిగా కొంచెం అయితే ఘాటు పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం ఘాటు పెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ అయితే కొంచెం కలిపాను. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో అయితే పెట్టేసుకోవడమేనండి. మీకు ఒకవేళ దీంట్లోనే డైరెక్ట్గా కారం అవన్నీ కావాలనుకుంటే దీంట్లోనే కారం అలాగే కొంచెం చాట్ మసాలా వేసేసుకుని పల్లీలు కూడా యాడ్ చేసుకున్నట్లయితే దీంట్లో చాలా బాగుంటాయి. ఈ విధంగా స్టఫ్ చేసుకుని దానిపైన కొంచెం నిమ్మరసం పిండుకుని తిన్నట్లయితే అసలు మనకి చాలా బాగుంటాయండి. మరి అరటికాయ బజ్జీలు చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ కలిపానని చెప్పాను కదా, ఈ విధంగా అయితే స్టఫ్ చేసేస్తున్నాను. మీరు వట్టిని తిన్నా బాగుంటాయి, లేదంటే ఈ విధంగా ఉల్లిపాయలు కలుపుకుని తిన్నా బాగుంటాయి. ఆ పైన నేనైతే ఈ విధంగా కొంచెం కారం అలాగే చాట్ మసాలా కలిపి ఇందులో అయితే ఈ విధంగా వేస్తున్నాను. చూసారు కదా, మన అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అనేది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అయితే ముందుగా వస్తాయి. మన టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.